అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ రికార్డ్ సృష్టిస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ కనక వర్షం కురిపిస్తోంది. 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 261 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మూవీ టీం ప్రకటించింది. ఈ నెల 12న విడుదలైన సినిమా చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేష్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తొలి వారం దాటితే 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు సినీ పండితులు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ రికార్డ్ సృష్టిస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ కనక వర్షం కురిపిస్తోంది. 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 261 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ నెల 12న రిలీజ్ అయిన సినిమా చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేష్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. తొలి వారం దాటితే 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు సినీ పండితులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. రెహానా, సంక్రాంతికి విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు యునానిమస్ గా సంక్రాంతి విజేతగా అయితే నిలిచాడు. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందించిన ఈ సినిమా పండక్కి పర్ఫెక్ట్ సినిమా అనిపించుకుంది. దాదాపు ఇవాళకి 6 రోజులు గడిచేసి కూడా చిరంజీవి కెరియర్ లోనే రికార్డు స్థాయి ఫిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు కలెక్షన్ల వరకు కురిపిస్తుంది. మొదటి రోజే 84 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ గా 4 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయింది. 6 రోజుల కోట ఇవాళకి దాదాపు 285 కోట్ల వైపుకు వేగంగా దూసుకెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. మనశంకర వరప్రసాద్ గారు ప్రేక్షకుల అంచనాలను మించి సందడి చేస్తుంది. రెహానా, ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఎందుకంటే మనం ఫుల్ ఫామ్ లో ఉన్నాం, ఎందుకంటే గత ఏడాది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచినటువంటి సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా అనిల్ రావిపూడి సందడి మామూలుగా లేదు. దాదాపు సంక్రాంతి పండక్కి కేవలం ఒక ఐకానిక్ అడ్రస్ గా మారారు అనిల్ రావిపూడి అవ్వచ్చు, అలాగే భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, అలాగే వెంకటేష్ నటించినటువంటి ఆ సినిమా కాబట్టి సో అంత క్రేజ్ క్రియేట్ చేసింది. కాబట్టి అదే తరహాలో మళ్ళీ ఎప్పుడు వీళ్ళ కాంబినేషన్ సినిమా వస్తుందంటూ కూడా అభిమానులే కాదు ప్రేక్షకులకు కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది మనశంకర వరప్రసాద్ గారు. సో చిరంజీవిని ఎలా చూపిస్తారు ఏంటి, చిరంజీవి ఎలా కనబడతారు ఏంటి, సో మొత్తానికి చిరంజీవి కూడా ఒక రౌడీ అల్లుడు, మెకానిక్ అల్లుడు తరహాలో పాత్రల్లో మెసమరైజ్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ అంటే ఆ వింటేజ్ చిరంజీవి లుక్ మళ్ళీ స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా అనిల్ రావిపూడి ప్రజెంట్ చేశారంటూ కూడా అభిమానులే కాదు ప్రతి ఒక్క సగటు సినిమా ప్రేక్షకుడు కూడా సినిమా విడుదల తొలి షో నుంచే కూడా థియేటర్ లో పండుగ వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ తీసుకొస్తున్న పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించిన ఈ సినిమాలో మెయిన్ గా చిరంజీవి కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డాన్స్ అవ్వచ్చు, అలాగే వెంకటేష్ చిరంజీవి ఇద్దరు కలిసి చేసినటువంటి స్టెప్స్ కూడా ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సో మొత్తానికి 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా ఇవాళకి 6వ రోజుకి దాదాపు 300 కోట్లకి పైగా అంటే ఆ రేంజ్ కలెక్షన్లకు దూసుకెళ్ళిపోతుంది. మొత్తానికి 300 కోట్ల క్లబ్ లో కూడా చేరనుంది అంటూ కూడా మేకర్స్ అవ్వచ్చు, అలాగే సినిమాకి సంబంధించిన యూనిట్ అధికారికంగా ప్రకటించలేకపోయినా కూడా దాదాపు సినిమా సిచ్యువేషన్ చూస్తా ఉంటే దాదాపు రేపటి వరకు అటు ఇవాళ సాయంత్రమా లేదంటే రేపటి వరకు కూడా కలెక్షన్ల ఇది మెగా సునామీ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనిల్ రావిపూడి చిరంజీవి తీర్మానంగా మనం గత 4-5 రోజులు కూడా చూస్తున్న పండగ బరిలో నిలిచిన ఈ సినిమా ఇటు వెంకటేష్ చిరంజీవి ఎప్పుడైతే కలిసి స్క్రీన్ లో ఒకే స్క్రీన్ లో వెండి తెరపై చూస్తుంటే అభిమానులకే కాదు కేవలం సగటు సినిమా ప్రేక్షకుడు కూడా ఆ సీన్స్ ఆ విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ రోజు రోజుకి మౌత్ టాక్ కూడా ఎక్కువైపోతుంది. పండుగ బరిలో నిలిచిన ఈ సినిమా ఒక సంక్రాంతి బరిలోనే కాకుండా దాదాపు పండుగ కూడా అయిపోయింది. కాబట్టి ఇదే వారం ఇదే కలెక్షన్లు కనుక ఇదే టాక్ తో కంటిన్యూ అయితే కనుక డెఫినెట్ గా 300 కోట్లకు పైగా కాకుండా దాదాపు 500 కోట్లకు పైగా అంటే దాదాపు ఈ వీకెండ్ ఫినిష్ అయ్యేసరికి రేపు సోమవారం నుంచి మొదలు పెడితే వచ్చే సోమవారం వరకు అయినా కూడా డెఫినెట్ గా 500 కోట్ల క్లబ్ లో చిరంజీవి చేత మనశంకర వరప్రసాద్ సినిమా చేస్తున్నట్టు కూడా అందరూ అంచనా వేస్తున్నారు. రెహానా, ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.